ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కామెంట్స్ పై వెనక్కి తగ్గారా? తిరిగి గులాబీ పార్టీలో యాక్టివ్ అవుతారా? కవితతో గులాబీ నేతల రాయబారం ఫలించినట్టేనా? తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కవిత వ్యూహం ఏంటి? పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తాను కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు లీక్ అవ్వడంపై కవిత ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఆ తరువాత ఆమె సైలెంట్ అయ్యారు. కాళేశ్వరం పుష్కరాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు. కవిత చేసిన కామెంట్స్ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. ఆ తరువాత అధినేత కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. దీంతో అధినేత కేసీఆర్ కవిత అంశంపై దృష్టి సారించారు. పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్ర మోహన్ రావును కవితతో సంప్రదింపులకు పంపారు. సుమారు 3 గంటల పాటు అధిష్టానం దూతలతో కవిత మాట్లాడారు. ఎందుకు బహిరంగంగా కామెంట్స్ చేయాల్సి వచ్చింది, అందుకు దారితీసిన కారణాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తన తండ్రి కేసీఆర్ తోనూ కవిత ఫోన్లో మాట్లాడినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. త్వరలోనే కవిత కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటు కవిత మాత్రం రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లే ముందు జాగృతి కమిటీలను రద్దు చేసిన కవిత అమెరికా పర్యటన సమయంలో జాగృతి అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం, జాగృతి యువజన విభాగం, మహిళా విభాగం కమిటీలను ఇప్పటికే ప్రకటించారు. సింగరేణి ఏరియా జాగృతి నేతలతో కవిత తన నివాసంలో సమావేశం నిర్వహించారు. సింగరేణి ఏరియాలో ఉన్న 11 ప్రాంతాలకు కోఆర్డినేటర్లను నియమించారు. ఇలా వరుస కమిటీలతో జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కొత్త పార్టీ స్థాపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన కామెంట్స్ తర్వాత బీఆర్ఎస్ లో నెలకొన్న గందరగోళానికి కవిత తెరదించుతారా? కేసీఆర్ ను కలిసి సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారా? లేక తన దారిలో తాను వెళతారా అనేది చూడాలి.